హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా అండి? ఈరోజు మన వీడియో అయితే కాకరకాయ ఫ్రై చేయబోతున్నానండి. నేనైతే శుద్ధి లేకుండా సింపుల్గా అయితే చెప్పబోతున్నాను. ఫస్ట్ అయితే కాకరకాయలు అయితే ఇలా రౌండ్గా అయితే కట్ చేసుకోవాలండి. బాగా లావుగా కట్ చేయకూడదు. వీలైనంత సన్నగా అయితే కట్ చేసేసుకొని పసుపు వేసేసి, పసుపు తగినంత ఉప్పు వేసి అయితే వాటిని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన ఉంచాలండి. పక్కన ఉంచిన తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత ఇలా కొద్దిగా వాటర్ అయిపోతాయండి. వాటర్ అనేది పిండేసేయాలి. అందులో పిండడం వల్ల ఏమవుతుందంటే కాకరకాయలో ఉన్న చేదు అనేది కొద్ది వరకు అయితే వెళ్ళిపోతుందన్నమాట. అలానే మొత్తం కాకరకాయలు కూడా అలా మొత్తం పిండేసుకున్నాను. పిండేసిన తర్వాత అయితే ఇప్పుడు ఆ కాకరకాయలను అయితే మళ్ళీ ఫ్రెష్గా అయితే ఒక 2 టైమ్స్ అయితే మళ్ళీ కడుక్కున్నానండి. కొంతమంది అలా చేసిన తర్వాత అయితే కడగరు, కాకపోతే నేనైతే కడిగాను. తర్వాత ఇప్పుడైతే స్టవ్ వెలిగించి గంజి అయితే పెట్టేసుకున్నానండి. అందులో ఆయిల్ వేసేసాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కాకరకాయలు అయితే వేసేసి ఫ్రై చేస్తున్నాను అన్నమాట. ఒక 10 మినిట్స్ అయితే పడుతుంది. మధ్య మధ్యలో అయితే ఇలా కలుపుతూ వేయించుకోవాలండి, లేదంటే అడుగంటిపోతుంది, మాడిపోతాయి అన్నమాట. సో ఇలా అయితే మొత్తానికి అయితే ఫ్రై చేసేసాను. తర్వాత మళ్ళీ అదే ఆయిల్లో ఎక్స్ట్రా ఆయిల్ అయితే నేనేం పోయలేదండి. అందులో ఉన్న ఆయిల్లోనే జీలకర్ర, ఆవాలు, 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, అలానే 4 పచ్చిమిర్చి చీలికలు అయితే వేసేసుకున్నాను. అవి వేగిన తర్వాత అయితే ఉల్లిగడ్డలు అయితే వేసేసుకున్నానండి. ఇవైతే బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు ఉల్లిగడ్డలు అనేవి బాగా ఫ్రై అవ్వకపోయినా పర్లేదండి, మామూలుగా ఫ్రై అయితే సరిపోతుంది, అలానే టేస్ట్ బాగుంటుంది. తర్వాత అయితే పసుపు వేసుకున్నాను, చిటికెడంతా. పసుపు ఆప్షనల్ అండి, వేయకపోయినా పర్వాలేదు, కాకపోతే కొద్దిగా లైట్గా అయితే పసుపు వేసేసుకున్నాను. ఇప్పుడైతే మళ్ళీ ఫ్రై చేసిన కాకరకాయలు అయితే వేసేసుకున్నాను. వీటిని కాసేపు కలిపిన తర్వాత ఆలోపు అయితే నేనైతే ధనియాలును జీలకర్ర వేయించి అయితే ఇలా మిక్సీ చేసుకున్నానండి, పౌడరు. ఇప్పుడైతే ఇందులో ఉప్పు వేసేసాను. ఇంతకుముందే ఉప్పు వేసాను కదండి, చూసుకొని కొద్దిగా తగ్గించుకొని అయితే వేసుకోవాలి. తర్వాత కొద్దిగా కారం, అలానే ఇంతకుముందు గ్రైండ్ చేసిన ధనియా పౌడర్ అయితే వేసేసుకున్నాను. ధనియా పౌడర్లో జీలకర్ర వేసి పట్టడం వల్ల ఫ్లేవర్ బాగుంటుందండి. నేను ఎప్పుడు కూడా అలానే పట్టుకుంటాను. వేసేసిన తర్వాత అయితే ఒక 2-3 మినిట్స్ అయితే అలా కలిపేసి తీసేసుకోవడమే. అంతే అండి, అయిపోయింది. నెక్స్ట్ అందులోకి కాంబినేషన్గా నేనైతే చింతపండు చారు అయితే చేస్తున్నానండి. చింతపండు అయితే ముందే నానబెట్టేసుకున్నాను. ఇప్పుడైతే ఆయిల్ వేసేసి జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, అలానే ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర అవన్నీ అయితే వేసేసి అన్నీ అయితే బాగా ఫ్రై చేశానండి. ఫ్రై చేసిన తర్వాత చింతపండు రసం తీసేసి అయితే అందులోనే కారం, సరిపడా ఉప్పు అయితే ఆ రసంలోనే వేసి కలిపాను అన్నమాట. తాలింపులో అయితే వేయలేదు, డైరెక్ట్గా రసంలోనే వేసేసి కలిపేసాను. ఇప్పుడైతే ఇందులో కొద్దిగా పసుపు వేసానండి. పసుపు వేసి కలిపిన తర్వాత ఇప్పుడైతే చింతపండు రసం అయితే వేసేస్తాను. ఇది ఒక 5 మినిట్స్లో అయితే ఒక పొంగు అనేది వచ్చేస్తుందండి. ఒక పొంగు వచ్చే వరకు అయితే దీన్ని అయితే వేడి చేశాను అన్నమాట. తాలింపు వేసేసి కూడా తీసేయచ్చు, కానీ నేనైతే ఒక పొంగు వచ్చే వరకు అయితే వేడి చేశాను. ఇలా మరుగుతున్న టైంలో అయితే గ్యాస్ ఆఫ్ చేసేసానండి.
అంతే అండి, చింతపండు చారు రెడీ. ఫ్రెండ్స్, మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఈ వీడియో షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.